ఏదైనా చేస్తే దేవుడు ఏమంటాడు? మనస్ఫూర్తిగా చేయండి. భారతదేశంలో ఒక్కటే నేను చూశానండి, అడిగి చప్పట్లు కొట్టించాను. దేవునికి స్తోత్రం. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి. నాయనా, ఏ నిమిత్తమై మేము ఇక్కడ కూడి ఉన్నామో నీవు ఎరిగి ఉన్నాము నాయన ప్రభువా. మా భారములు ఎరిగి ఉన్నావు, మా అవసరతలు, మా అక్కర్లు, మా శోధనలు సమస్తము నువ్వు ఎరిగి ఉన్నావు నాయన ప్రభువా. నాయన, కానీ ఈ సమయంలో వాటన్నిటినీ మేము ప్రక్కన వేసి పెడుతూ నాయన, జీవము కలిగిన వాక్యము మేము స్వీకరించడానికి మేము సిద్ధపట్టు మమ్మల్ని చేసుకుంటున్నాము నాయన ప్రభువా. నాయన, మా భారములు మేము మోస్తావు కాబట్టి నీ వాక్యము వినడానికి శ్రద్ధగా మాకు నాయన తండ్రి మనసును, హృదయాన్ని మీరు కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను నాయన ప్రభువా. కుడి తట్టు ఎడమ తట్టు చూడకుండా నీ తట్టు చూస్తూ విత్తబడుతున్న వాక్యము మా హృదయ లోతులో విత్తబడుటకై కృపని దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. రాతి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని మాకు దయచేయండి నాయన. ఎక్కడైతే ముళ్ళ కంపలు ఉన్నాయో నాయన ప్రభువా, వాటిని నాయన తండ్రి తీసివేసి మా హృదయాన్ని తండ్రి మంచి నేలగా మార్చండి. మంచి విత్తనము మంచి నేల మీద పడితే అది మంచి వృక్షమై మంచి ఫలములు ఇస్తుందని నీ వాక్యము సెలవిచ్చినట్టు మా హృదయాన్ని మేము సిద్ధపాటు చేసుకోవాలని ఆశపడుతున్నామని తండ్రి. మీ పరిశుద్ధాత్మ చేతనైన ప్రభువా మా హృదయాన్ని సిద్ధపాటు చేయమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యముగా నాయన తండ్రి, ఈ సమయంలో నన్ను నీ పాదములు చెంత చేరుస్తున్నాను నాయన ప్రభువా. నా నోట నీ మాట మాత్రమే ఉండును గాక నాయన తండ్రి. నా నోటిని నీ అగ్నితో, నా నాలుకని నీ అగ్నితో కాల్చమని నేను ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. నా జ్ఞానము కాదు నాయన ప్రభువా, నీ పరలోక జ్ఞానము మాత్రమే నా నోటిలో నుండి వెల్లడింపబడుటకు కృపని దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన ప్రభువా. ఈ సమయాన్ని మీరు స్వాధీనపరచుకొని నాయన ప్రభువా, మా అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపించమని మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఆదికాండము 16వ అధ్యాయము నుండి మనము 20వ అధ్యాయం వరకు కొన్ని సంగతులు మనము తెలుసుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయం, ముఖ్యంగా ఈ యొక్క 16వ అధ్యాయము 18, 17, 18 ఎక్కువగా స్త్రీల గురించి మాట్లాడబడుతుంది. ఇక్కడ ఇద్దరు స్త్రీల గురించి మాట్లాడబడుతుంది. హాగారు, ఆ తర్వాత శారా గురించి మాట్లాడబడుతుంది. ఒక విషయం మనము తెలుసుకోవాలి ఏంటంటే, ఆ రోజులోని ఒక స్త్రీ గర్భము ధరించకపోతే గుడ్రాలుగా పిలువబడేది. ఆమె శాపగ్రస్తురాలుగా ఆమె ఎంచబడేది. ఇశ్రాయేలులోని ఎవరైనా ఒకవేళ బిడ్డల్ని కనకపోతే ఆమెని శాపగ్రస్తురాలు అని పిలిచేవారు. దిస్ వాజ్ దేర్ ట్రెడిషన్, దిస్ వాజ్ దేర్ హిస్టరీ. ఒక చరిత్రగా కొనసాగుతూ వచ్చింది. ఒకసారి ఊహించుకుంటే సారాకి ఎంత బాధ కలిగి ఉంటుందో. అబ్రహాము అంత గొప్పవాడైనా, అంత నమ్మకస్తుడైనా, అంత గొప్ప విశ్వాసుడైనా కూడా శారా జీవితంలోని, అబ్రహాము జీవితంలోని పిల్లలు లేని లోటు చాలా గొప్పగా కనిపించింది. శారా మనకి తెలియకపోయినా, ఇందులో రాయబడకపోయినా చాలా దుఃఖించిపోయింది. మరి ఆ తల్లి ఎన్ని ప్రార్థనలు చేస్తుంటాదో ఆ తల్లికి తెలుసు. సహజంగా మనం బైబిల్ వచనం ప్రకారము పిల్లలు దేవుడు అనుగ్రహించిన బహుమానము అనే వాక్యము సెలవిస్తుంది. ఆ బహుమానము కోసము ఆ తల్లి ఎంత ఎదురు చూస్తూ జీవితాన్ని గడిపుంటుందో, ఎంత బాధతో, ఎంత అవమానముతో. ప్రతిసారి ఒకసారి ఊహించుకోండి, పిల్లలు లేని స్త్రీ, ఒక గర్భిణీ స్త్రీని చూస్తే ఆ స్త్రీ ఎంత కృంగిపోతాదో ఒకసారి ఊహించుకోండి. మనం అందరం ఇక్కడ కూర్చున్నాం కదా, మన తల్లికి నిజంగా పాదములు కడగాలి ప్రతిరోజు. నిజంగా దేవుడు ఆ తల్లి గర్భాన్ని ఒక బహుమానముగా మిమ్మల్ని ఆ గర్భంలో పెట్టినందుకు, ఆ తల్లికి అంత గొప్ప దీవెన దేవుడు ఇచ్చినందుకు, ఆ తల్లి మిమ్మల్ని కన్నినందుకు, ఆ తల్లికి మీరు ఎంత సేవ చేసినా కూడా తక్కువే.
నిజంగా ఈరోజు సమాజంలో స్త్రీలు ఎంతగా కృంగిపోతున్నారు. ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ దగ్గర మనం చూస్తుంటే పిల్లల కోసం ఎన్ని వేజీలు, ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు స్త్రీలు బిడ్డలు కనడానికి పాపం. కానీ చూడండి, సారా అలాంటి ఒక పరిస్థితిలో ఉన్నది. మరి ఎన్ని సంవత్సరములండి సారాకి బిడ్డ కలగలేదు? 99 సంవత్సరములు ఎడారితనం సారా జీవితంలోని. అందుకని సారాకి ఏమిటంటే, కనీసం నా వల్ల నా యొక్క భర్త బిడ్డ లేకుండా, సంతానం లేకుండా, వంశాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఉండకూడదని చెప్పి ఒక ఆలోచన కలిగి తన దాసురాలైన హాగారుని అబ్రహాముకి ఇస్తారు. కనీసం హాగారుతో నువ్వు కలిసి ఉంటే నీ ఒక బిడ్డని కంటే కనీసం నీ యొక్క వంశము కూడా నిలబడుతుందనే ఒక ఆశతో సారా ఆ పని చేస్తుంది. ఇక్కడ చూడండి, మనం కొన్ని వచనములు చదువుతామండి. ఆదికాండము 16వ అధ్యాయము మొదటి వచనం. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగారు అను ఐగుప్తురాలైన దాసీయులను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనుకుండా యెహోవా చేసి ఉన్నాడు. చూసారా అక్కడ ఎంత బాధ ఉంటే ఆ యొక్క మాట సారా అంటది, దేవుడే నాకు ఇలాగ చేశాడు. చాలా సార్లు ఈ పొరపాటు మనం చెప్తూ ఉంటామండి. కొన్నిసార్లు మనకి పిల్లల విషయంలోనే కాదండి, ఏ విషయంలోనైనా మనం అనుకున్నట్లు పని జరగకపోతే మనం వెంటనే ఎవరిని దూషిస్తామో? హూ డు వి బ్లేమ్? గాడ్. మనిషి యొక్క సైకాలజీ అలాంటిది, నేచర్ అలాంటిది, యాటిట్యూడ్ అలాంటిది. సారా కూడా పాపం విసిగిపోయింది. దేవుడే నాకు బిడ్డని కననివ్వకుండా చేశాడని తెలుసో తెలియకుండా ఒక మాట చెప్పింది. కానీ దేవుని ప్రణాళిక సారాకి ఇంకా తెలియదు. అందుకనే ఏ మాట అయినా కూడా మీరు ఆలోచించి మాట్లాడండి. మన దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. అది సారాకి తెలీదా? తెలుసా? చెప్పండి. తెలుసు. అబ్రహాముకు తెలుసా? తెలియదా? తెలుసు. అయినను ఆ బలహీన సమయంలోని దుష్టుడు ఏమి చేయిస్తాడంటే మన నోటిలో నుండి దేవుణ్ణి దూషించులాగా మాటలు. ఆ యొక్క బలహీన పరిస్థితుల్లోని ఎప్పుడైతే నువ్వు ఆ పరిస్థితిలో ఉంటావో నీవు దేవుణ్ణి ఘనపరచు. దేవుణ్ణి ఘనపరిచి నువ్వు చెప్పవలసింది ఏంటంటే, నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నేను ఎంత కృంగిపోయినా నశించిపోయినా నా దేవుడు నన్ను రక్షించగలుగుతాడని ఎప్పుడైతే నువ్వు సాక్ష్యం ఇచ్చి నిలబడగలుగుతావో నీ జీవితంలో అద్భుతమైన కార్యములు దేవుడు కలుగ చేస్తాడు. యువర్ ఫెయిత్ షుడ్ బి స్ట్రాంగ్. చాలా కృంగిపోయింది. ముఖ్యంగా స్త్రీలకి ఇది చాలా పెద్ద విషయం ఏంటి, బిడ్డల్ని కనడం చాలా పెద్ద విషయం. ఈ రోజు మనం అందరం ఇలా ఉన్నామంటే నిజంగా ఆ తల్లి ఎన్ని ప్రార్థనలు చేస్తుంది. అది మన కొరకు, మీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు. ఇక్కడ కూర్చున్న ప్రతి మగ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఒక తల్లి నిన్ను కనటానికి ఎన్ని ప్రార్థనలు చేస్తుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎంత మొరపెట్టుంటుందో, దేవా నా యొక్క గర్భాన్ని ఫలింప చేయని ఎంత మొరపెట్టుంటే దేవుడు ఆ మొర విని మనల్ని బహుమానంగా ఈ లోకానికి నడిపించాడు. కానీ మనం ఏ విధంగా బ్రతుకుతున్నామో దేవునికే తెలుసు. ఆ తల్లి చేసిన ప్రార్థనలు బట్టే ఈ రోజు మనము ఈ లోకంలోకి వచ్చి ఉన్నాము. దేవుడు అనుగ్రహించిన బహుమానములుగా మనము ఈ లోకంలోని ఏర్పరచబడి ఉన్నాము. చదువుదామండి. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు. ఈ మాట చెప్పడానికి నిజంగా చాలా పెద్ద మనసు కావాలండి ఒక స్త్రీకి. భర్త ఉండగానే ఆమె గొడ్రాలయ్యి ఆమె ఏమి చేయలేని పరిస్థితుల్లో, అంటే ఎంత నిస్సాయ స్థితిలోని ఒక స్త్రీ ఉంటే ఒక దాసురాలైన స్త్రీని తన భర్తకి బిడ్డని కనమని చెప్తుంది. ఒక్కసారి ఊహించుకోండి సారా పరిస్థితి ఎలా ఉంటుందో. ఒకసారి మీరు ఊహించుకోండి. అందుకని అంటారండి, ప్రతి తల్లి కొరకు, ప్రతి ఒక్క స్త్రీ కొరకు ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతగానో మనకి ఉన్నది. సంఘంగా కూడా మనకు ఉన్నది ఆ బాధ్యత. రేపు మీరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక్కడ ఉన్న పురుషులు, స్త్రీలు, యవ్వనస్తులైన మీరు రేపు పెళ్లి చేసుకోబోతున్నారు. అందుకని ఈ మాట నేను మీకు చెప్తున్నాను. మీరు అనుదిన ప్రార్థనలోని పెట్టండి.
వివాహం జరిగినప్పుడు ప్రతిరోజు నేను నా భార్య ఫలింపబడాలి నాయన తండ్రి, మీరు మగ పురుషులుగా మీ భార్య కొరకు, బిడ్డల కొరకు మీరు ప్రార్థించాలి. ఆ బాధ్యత పురుషులుగా మీ మీద ఎంతగానో ఉన్నది. మీకు తెలుస్తుందండి, వివాహం అయిన తర్వాత ఒకవేళ పిల్లలు కనలేకపోతే, రేపు మీరు వివాహం జరిగిన తర్వాత ఒకవేళ ఇలాంటి సంఘటన మన జీవితంలో జరిగితే ఎంత కృంగిపోతారో. సమాజంలో మొట్టమొదటిసారిగా వివాహమైన వారిని ఎవరైనా కలిసినప్పుడు పిల్లలు ఉన్నారా లేదా అని అడుగుతారా? లేదండి, అడుగుతారు కదా. లేరు అని చెప్తే అయ్యో అని వాళ్ళు అన్నప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుందో. మనకి ఎంత బాధ కలిగితే విశ్వాసులకైన తండ్రి శారా భార్యకి, అబ్రహాం భార్యకి ఎంత నొప్పి కలుగుంటుంది, ఎంత ఆవేదన కలుగుంటుంది. సో ఆమె ఏమి చెప్తుందో ఒకసారి చూడండి. అబ్రహాంకి, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినెను. దాసురాలు బిడ్డని కూడా తన బిడ్డగా అంగీకరించడానికి కూడా శారా సిద్ధపడిపోయింది. ఒకవేళ నా వల్ల కాకపోయినా వేరే వాళ్ళ వల్లనైనా అబ్రహాంకి సంతానం కలిగితే నా సొంత కుమారుడుగా నేను అంగీకరించడానికి కూడా నేను సిద్ధముగా ఉన్నాననే పరిస్థితిలోని శారా ఉన్నది. చూడండి. కాబట్టి అబ్రాము కానాను దేశంలో 10 ఏళ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగారును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చాను. అతడు హాగారుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాని. చూసారా? అంటే కోపం వస్తుందండి, బాధ కలుగుతుంది సహజంగా. ఇక్కడ నేను ఒక ఉదాహరణ మీకు ఇస్తున్నాను. మనకి పిల్లలు కనకుండా పక్క వాళ్ళకి పిల్లలు కలిగితే మనం సంతోషిస్తామా, బాధపడతామా? నిజంగా చెప్తామండి, మనం సంతోషించము, బాధనే పడతాం, కోపం వస్తుంది. నాకు దేవుడు ఇవ్వకుండా వారికి పిల్లలు, అది కూడా ఏమిటి, కొన్నిసార్లు ట్విన్స్. ఆ యొక్క పరిస్థితిలో నేను కూడా ఉన్నానండి. నేను కూడా ఆశిస్తున్నాను. అంటే నాకు ఒక కుమార్తె ఉన్నది, నాకు దాదాపు 4 పిల్లలు కావాలని నేను ప్రార్థిస్తున్నాను. ఒక్క బిడ్డతో నేను సరిపెట్టుకోను. నేను ఎందుకు ఆశపడుతున్నానంటే పిల్లలు ఒలివ మొక్కలు వలె భోజనము బల్ల చుట్టూ వాళ్ళు ఉండాలనే ఆశ కలిగి ఉన్నాను. నేను నలుదిక్కులు వారు వెళ్ళి సేవ చేయాలనే ఆశతోనే నేను దేవుణ్ణి, ఎందుకంటే నా కుటుంబంలో, నా వంశావళిలోని మొట్టమొదటిగా సేవలోనికి దిగింది, నా వంశావళి చరిత్రలోనే మొట్టమొదటి వ్యక్తిని నేనే. అది ఇక్కడితోనే ఆగిపోకూడదని చెప్పి, దేవా కనీసం 4 బిడ్డలు నీవు నాకు అనుగ్రహిస్తే నా 4 బిడ్డలు ఇంకొక 5, 6, 10 మందిని కంటారు నాయన ప్రభువా. నా వంశావళి దేవుని రాజ్యము కట్టే వంశముగా నిలబడాలనే ఆశతోనే నేను ఈ యొక్క మనవిని నీ ఎదుట పెడుతున్నాను. నాకు కూడా ఉంటుందండి, కొంతమందికి 3 పిల్లల్ని చూస్తుంటాను, 4 పిల్లల్ని చూస్తాను. నాకు బాధ ఎక్కడ కలిగిందంటే, మేము 2వ బిడ్డ కొరకు ప్రయత్నిస్తుండగా ప్రెగ్నెంట్ అయ్యి మా భార్య బిడ్డని కోల్పోయిందండి. కోల్పోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. హాస్పిటల్లోని ఆ బిడ్డ యొక్క ఆ యొక్క చిన్న శరీరం అండి. ఆ డాక్టర్ వచ్చి ఆ అబార్షన్ అంటే మిస్క్యారేజ్ అవుతుంది కదండి, అంటే తెలుగులో ఏమంటాం మిస్క్యారేజ్ ని, గర్భము. సో ఆ యొక్క బిడ్డని నేను చూసి కృంగిపోయి ఏడ్చానండి. నేను ఇంత సేవ చేస్తున్నాను నాయన ప్రభువా, నేను ఏమి తప్పు చేశానండి ఆ బిడ్డని నీవు ఈ లోకాన్ని చూడకుండా తీసుకొని వెళ్ళిపోయావని చాలా బాధపడ్డాను, చాలా దుఃఖించాను నేను. అంటే మరి ఎందుకు చేశాడనేది కూడా నేను ప్రశ్నించలేకపోతున్నాను దేవుడికి, కానీ లోపల నాకు బాధ మాత్రం చాలా కలిగింది. ప్రతిసారి మా భార్య ప్రతి 2 నెలలకో 3 నెలలకో ఆమె ఆసక్తి, అంటే ఆ యొక్క సంఘటన జరిగిన తర్వాత ఆమెకి చాలా గాయము తగిలింది. గాయము తగిలిన తర్వాత భయం ప్రారంభమైంది ఆమెలో. నేను ప్రెగ్నెంట్ అవుతానా, లేకపోతే నెక్స్ట్ బిడ్డకి ఏమవుతుందా అని ఒక చూడండి. అంటే బిడ్డల్ని కనటం ఒక స్త్రీకి ఎంత ఇంపార్టెంట్, ఎంత బాధ, ఎంత దుఃఖమో అదే విధముగా అంతే
సంతోషం కూడా. సో నాకే ఇంతగా అనిపిస్తుంటే శారాకి ఇంకా ఎంతగా అనిపించాలి? దేవుడు నిబంధన చేసుకున్నాడు నా భర్తతో, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, సమస్తము చేసుకున్నాడు, అయినను దేవుడు నాకు బిడ్డని కలుగ చేయలేదని ఒక కోపము శారాలో ఉండిపోయింది. అప్పుడు హగార్ని ప్రెగ్నెంట్ అయిన తర్వాత, గర్భవతి అయిన తర్వాత శారా ఇంకాను కృంగిపోయింది. ఆ తర్వాత అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగుటికి ఇచ్చిన తరువాత అబ్రహాముని దూషిస్తుంది. ముందు దేవుడిని దూషించింది, ఇప్పుడు అబ్రహాముని నా ఉసురు నీకు తగులును అని. చూడు, కోపంలోని భార్యలు సహజంగా భర్తల్ని ఎన్నెన్నో మాటలు అంటారు, కానీ అది వాస్తవంగా వాళ్ళ హృదయంలో నుంచి వచ్చింది కాదండి. ఎందుకంటే దేవుడు భార్యని, భర్తకి ఎందుకు భార్యని ఏర్పాటు చేస్తాడంటే మేలు చేయటానికి. భార్య దొరకటము నరునికి, చెప్పండి, మీరు ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు చెప్పండి, భార్య దొరకటం మనకు, పెళ్ళైన వారు చెప్పండి. ఎంత నెమ్మదిగా చెప్తున్నారండి. భార్య దొరకటము నిజంగా ఒక మగవానికి మేలే. ఎంత గొప్ప మేలో మీరు తెలుసుకుంటారు. రేపు మీ యొక్క వంశం యొక్క పేరు గాని, ప్రఖ్యాతులు గాని, కీర్తిని గాని, ఖ్యాతిని గాని అక్కడ చల్లారిపోనివ్వకుండా, ఆగిపోనివ్వకుండా ఎవరు ముందుకు తీసుకెళ్తారు? ఒక స్త్రీ తీసుకొని వెళ్తుంది. తల్లిగా నీకు ఒక బిడ్డని కని నీ చరిత్రని, నీ వంశాన్ని అక్కడితో ఆగిపోనివ్వకుండా ఒక స్త్రీ నీకేం చేస్తుంది? నీ పేరు, ప్రఖ్యాతులు, నీ కీర్తిని ఇంకా ముందుకి కొనసాగింపు చేయలాగా ఆ స్త్రీ నీ జీవితంలో మేలు చేస్తాయి. అబ్రహాము జీవితంలో కూడా అదే మేలు జరిగింది సారా వల్ల. అఫ్ కోర్స్ హగారు వల్ల తప్పు జరిగింది అనుకోండి, తొందరపాటు నిర్ణయం. అందుకనే తొందరపాటు నిర్ణయాలు మీరు దయచేసి తీసుకోకండి. మనం సహజంగా చూస్తూ ఉంటాం, ఒక నిర్ణయం, ఒక ఐడియా మీ జీవితాన్ని, ఒక ఆలోచన తన జీవితాన్ని మార్చేసింది. హగారు గర్భవతి అయ్యింది. ఆమె దేవుని మీద ఆధారపడకుండా తొందరపాటు నిర్ణయం తీసుకొని హగారునేమో అబ్రహాముకి ఇచ్చింది. చదవండి. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాని శ్రమ. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. చూడండి, ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే హాగారు గర్భవతి అయ్యిందో హాగారులో గర్వము వచ్చింది. శారా అబ్రహాము భార్యనే ఆమె చిన్న చూపు చూడటము మొదలు పెట్టింది. అందుకనే దేవుని దూత హగారుతో ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళి శారా ముందు నీవు నిన్ను తగ్గించుకో అంటున్నాడు. అప్పుడు నీవు అక్కడ కలిసి ఉండగలుగుతావు. ఎప్పుడైనా మన జీవితంలో మేలు జరిగినప్పుడు, ఒకరి జీవితంలో మంచి జరగలేనప్పుడు నీవు వారిని చూచి గర్వము పడకండి అని దేవుడు మనకి చెప్తున్నాడు. ఎప్పుడైనా ఎవరికైనా కీడు జరిగి నీకు మేలు జరిగింది, ఇది మనిషిల స్వభావం అండి. ఎప్పుడైనా ఒకటి కీడు జరిగి, అంటే మీకు ఇష్టం లేని వాడికి కీడు జరిగి నీకు మేలు జరిగి నీవు ఏమి చేస్తావు? ఆ కీడు జరిగిన వాడిని చూసి నువ్వు సంతోషిస్తావు, నువ్వు గర్వపడతావు. అమ్మా చూడు, తగిన శిక్ష వానికి దొరికింది, నువ్వు నాకు ఇట్లా చేసినావు కాబట్టి నీకు ఇట్లా అయ్యింది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, దూతతో పంపించి నీ యొక్క యజమానురాలు దగ్గర నీవు నిన్ను తగ్గించుకో. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఎప్పుడైతే హాగారు తనను తాను తగ్గించుకున్నదో దేవుడు హాగారు సంతాన్ని హెచ్చిస్తానని ఒక వాగ్దానము ఇచ్చి ఉన్నాడు. మరియు యెహోవా దూత నీ సంతానం నిశ్చయంగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినును, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టెదవు. అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికీ
అందరి చేతులు అతనికి విరోధముగా ఉండను. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడు నీవే అని అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవా. ఈ రోజు కూడా ఇశ్రాయేలు మీరు ఒక మ్యాప్ మీద చూసిన ఎడల ఇశ్రాయేలు ఇంత చిన్నగా ఉంటుంది. దాని చుట్టూ ఐగుప్తు దేశము, లిబియా, సిరియా, మిడిల్ ఈస్ట్, సౌదీ అరేబియా అన్ని పెద్ద దేశములు ఉంటాయి. ఇశ్రాయేలు మనకి అసలు ఒక సూది లాగా కనిపిస్తుంది వారి మధ్యలో. అయితే ఈ వాక్యం చూడండి ఏ విధంగా నెరవేర్చబడ్డదంటే అందులో అంటాడు, ఒకసారి చదువు. అది చూచుచున్న దేవుడు 12. అతడు అడవిగాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించినని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడు నీవే అను పేరుతో. ఈ రోజు మనం చూసిన ఎడల సహజంగా ఇశ్రాయేలు వాళ్ళు ఉండకూడదని చాలా మంది చుట్టుపక్కల సహోదరులు కోరుకుంటున్నారు. అడవి గాడిది లక్షణం అంటే ఏమిటో తెలుసండి? మీరు ఎప్పుడైనా అడవి గాడిదని చూసారా? అడవి గాడిది ఏం చేస్తుందంటే పగటి పూట అంతా నిద్రపోతుంది, రాత్రి మెలకువగా ఉంటది. అడవి గాడిది లక్షణం ఏమిటంటే సహజంగా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రమాదము జరిగితే మనుషులు మనం ఏం చేస్తామో అక్కడి నుంచి పారిపోదామని ప్రయత్నిస్తాం. అడవి గాడిది ఏం చేస్తుందంటే ప్రమాదం జరిగిందా అక్కడికి వెళ్ళి దాన్ని పరిశోధన చేయాలని, ఎక్కడైతే డేంజర్ ఉంటుందో అడవి గాడిద అక్కడికి వెళ్ళి దాన్ని ఇన్స్పెక్ట్ చేయాలని ఇష్టపడుతుంది. మీరు చూడండి, మన సహోదరుడు ఇష్మాయేలు సంతానముని మీరు చూడండి, ఇశ్రాయేలు సంతానాన్ని మీరు చూడండి. ఎక్కువగా ఇష్మాయేలు సంతానం అంతా రాత్రి పూట ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు, మెలుగుగా ఉంటారు. పనులన్నీ ఎక్కువగా ఎప్పుడు జరుపుకుంటారు వాళ్ళు? నైట్ టైం. దేవుడు చెప్పిన ప్రతి మాట మన కళ్ళ ముందు మనకి కనిపిస్తూ ఉంటుంది. అడవి గాడిది లక్షణము వలె. నాకు ఒక ముస్లిం సహోదరుడు స్నేహితుడు ఉన్నాడు, నజీర్ అని. వానికి వాక్యం చూపించినప్పుడు వాడు నవ్విండు. అరే వాస్తవంగా మీరు ఇట్లనే ఉంటారు కదరా అన్నాను. అంటే తప్పుగా మాట్లాడటం కాదు, అంటే దేవుడు ఏ విధంగా ఏర్పరచుకున్నాడో, వాళ్ళ లక్షణములు ఏ విధంగా ఉంటాడో దేవుడు తెలియపరచాడు. అంటే ఇదంతా ఎందుకు జరిగింది? సారా తీసుకున్న ఒక తొందరపాటు నిర్ణయం వల్ల ఇలాంటి జనాంగము ఈ లోకంలో నడిపించబడ్డది. చూడండి, మీ తొందరపాటు నిర్ణయం వల్ల ఎంత కీడు లోకమునికి జరగచ్చో, మీ కుటుంబానికి జరగచ్చో మీరు ఒక్కసారి ఊహించుకోండి. అందుకని ఏ మాట మాట్లాడినా, ఏ పని చేసినా కూడా 10 సార్లు, పెద్దలు అంటారు కదండి, ఎప్పుడైనా ఏదైనా మాట్లాడినప్పుడు 10 సార్లు ఆలోచించు. తొందరపాటుగా ఏ మాట నువ్వు పలకొద్దు అంటారు. చదవండి కదా. ఏలయనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచింది కదా అని అనుకున్నాను. అందుచేత ఆ నీటి బుగ్గకు బేయర్ లహాయి రోయి అని పేరు పెట్టాను. 17వ అధ్యాయానికి వద్దాం బ్రదర్. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నేను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేస్తున్నా, నీవు అనేక జనములకు తండ్రి వగదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నేను అనేక జనములకు తండ్రిగా నియమించదని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం జరిగిందండి. ఎప్పుడైతే దేవుడు ఒక మనిషికి పేరు మార్చి మరో పేరు ఇస్తాడో తన గమ్యము కూడా మారిపోతుంది. బైబిల్ స్టడీలో కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఎప్పుడైతే పేరులోని మార్పు జరుగుతుందో ఆ పేరుకి తగ్గట్టు గమ్యము కూడా దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. అబ్రాహాముని అబ్రహాము చేసిన తర్వాత అబ్రహాము గొప్ప జనాంగములకి తండ్రి అయ్యాడు. సారా దీవించబడ్డది. సారాయి నుండి
సారాగా మార్చబడినప్పుడు సారా యొక్క భవిష్యత్తు కాలము కూడా మార్చివేయబడింది. ఎప్పుడైతే యాకోబు పేరు యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్చబడ్డాదో యాకోబు గమ్యము కూడా, డెస్టినీ కూడా మార్చివేయబడ్డది. అందుకనే ప్రకటన గ్రంథంలో మనం చూసిన ఎడల దేవుడు మనకి ఏమి చేయబోతున్నాడో తెలుసండి, ఒక కొత్త పేరు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మన ఇప్పుడు ఉన్న పేర్లు మనకి ఉండవు. దేవుని రాజ్యములో మనము కొత్త పేరు పెట్టుకొని ఒక కొత్త గమ్యము మనము జీవించబోతున్నాము. ఒక కొత్త గమ్యములోని మనం అడుగు పెట్టబోతున్నాము. అందుకనే దేవుడు పేరు మారుస్తాడు. సహజంగా మనం బాప్టిజం తీసుకునేటప్పుడు కూడా కొన్నిసార్లు చెప్పండి పేరు మార్చుకుంటాం. అది తెలుసో తెలియకో అది మంచి కొరకే జరుగుతుందండి. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే ప్రతి ఒక్కరు పేరు మార్చేసుకుంటే అన్ని మంచి అయిపోతాయని నేను చెప్పడం లేదండి. అది దేవుడు ప్రేరేపణ నుండి కలిగి రావాల్సింది. నేను పేరు మార్చేసుకుంటే నా పాత జీవితాన్ని నేను జీవించి కొత్త పేరు పెట్టుకుంటే నా గమ్యం మారిపోతుంది అనుకుంటే అది మారిపోదు. నిజముగా దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, దేవుణ్ణి బాటలో నువ్వు నడిచిన తర్వాత నీకు తెలియకుండానే దేవుడు ఎవరో ఒక ద్వారా నీకు కొత్త పేరు పెట్టి నిన్ను పిలుచుకుంటాడు. అప్పుడు దేవుడు నీ గమ్యముని కూడా మార్చేస్తాడు. ఎప్పుడైతే అబ్రాహాము నుండి అబ్రహాముగా మార్చబడ్డాడో మూయబడిన ఒక గర్భము తెరవబడ్డది. ఎండిపోయిన గర్భములు అబ్రహాము జీవితంలోని సస్యశ్యామలంగా మార్చబడ్డది. చదువుదామండి. నేను అత్యధికముగా 17వ వచనానికి రండి. 17వ అధ్యాయం. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగు చేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జన్మలకు తల్లి అయ్యును. అక్కడ ఆగుతాం. ఇప్పుడు సహజంగా మనం బైబిల్ చదివినప్పుడు ఈ మాట విన్నప్పుడు, నీవు గర్భము ధరిస్తావని మాట విన్నప్పుడు, నువ్వు బిడ్డల్ని కంటావని మాట విన్నప్పుడు ముందు శారా నవ్విందా అబ్రహాము నవ్విందా? అంటే ఎవరు బైబిల్ చదవరన్నమాట. శారా ఒకసారి చూద్దాం, నెక్స్ట్ వర్స్ చూద్దాం. జనములు రాజులను ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాడు. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, నూరేళ్ళు వానికి సంతానం కలుగున 90 ఏళ్ల శారా కనున అని మనసులో అనుకున్నాను. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, భర్త ఎలా ఉంటాడో భార్య కూడా అలాగే ఉంటది. శారా నవ్వటానికి కారణం ఎవడో తెలుసా? అబ్రహాం. నా భర్తే నమ్మలేదు. నిబంధన చేసిన దేవుడు అబ్రహాముతో నిబంధన చేసి అంత చేసిన తర్వాత కూడా నా భర్తే సాగిలిపడి నవ్వుతూ ఉంటే భార్య ఆ మూల నుంచి చూస్తుంది అబ్రహాముని. నవ్వుతున్నాడు. భార్యకు తెలీదా? ఇన్ని సంవత్సరములు కాపురం చేస్తే భార్య భర్త గురించి తెలియదండి. అబ్రహాము సాగిలి పడిపోయి నవ్వుతున్నాడంట. నవ్వి 100 సంవత్సరాల ముసలోడికి బిడ్డలేమిటి, 90 సంవత్సరములైన నా భార్య ఇప్పుడు బిడ్డలు కనటం ఏమిటని మొట్టమొదటిగా అబ్రహాము నవ్వాడు. బహుశా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. మీ జీవితంలోని మీరు అనుకున్నది జరగకపోయి ఉండొచ్చు. మీరు ఆశించింది మీకు దొరకకపోయి ఉండొచ్చు. అప్పుడు ఒక అన్యుడు మీ దగ్గరకు వస్తాడు. మీరు మాట్లాడుతుంటే అన్యుడు మీ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు అనుకోండి, అయ్యా బ్రదర్ అయిపోతుంది అని అంటే మీరు ఎట్లా నవ్వుతారు? అలాగే నవ్వుతారు. చూడండి, ఎప్పుడు దేవునికి అసాధ్యం అంటూ మాత్రమే మీరు అనుకోకండి. మీరు హాస్యాస్పదముగా నవ్వకండి, హేళన చేయకండి, మీ విశ్వాసాన్ని మీరు తక్కువ చేయకండి. దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఎండిపోయిన ఎముకలను, మూయబడిన గర్భములను, అది 90 సంవత్సరములు కానీ 100 సంవత్సరములు కానీ దేవుడు తిరిగి ఫలింప చేయగలుగుతాడు అని విశ్వాసము నీకు కలిగి ఉన్నంత వరకు నీకు ఏ కీడు జరగదు. అందుకని అంటున్నానండి, అబ్రహాము విశ్వాసకు తండ్రి అని మనం అన్నా కూడా ఇక్కడ అబ్రహామే నమ్మలేదు. నమ్మకుండా సాగిలి పడిపోయి నవ్వుతున్నాడు. బహుశా మన జీవితంలో కూడా మనం అనేక సార్లు మనం నవ్వుకొని ఉంటాం. కొన్నిసార్లు
ఎవరైనా మన జీవితంలోకి ఒక బ్రదర్ గాని వచ్చి ప్రార్థన చేస్తూ ప్రవచనము విడుదల చేశాడు అనుకోని జీవితంలో, బ్రదర్ ఈ కార్యము మీరు ఆశపడుతున్నారు కదా, దేవుడు చేస్తాడు అని ఎప్పుడైతే చెప్తాడో మీరు మనసులో ఏం చేస్తారు? నవ్వుకుంటారు. ఎంతవరకు చేయలేదు దేవుడు, ఇప్పుడు ఈ బ్రదర్ వచ్చి చెప్తున్నాడు చేసేస్తాడు. ఎప్పుడు అటువంటి ఆలోచన కలిగి మాత్రము మీరు ఉండకండి. నా దేవునికి సమస్తము సాధ్యము అని నమ్మి దేవుని దగ్గర మీరు నిలకడగా ఉండండి, నిబ్బరము కలిగి ఉండండి, ధైర్యము కలిగి ఉండండి, విశ్వాసముతో దేవుని సన్నిధిలో నిలబడండి. అప్పుడు నమ్మువానికి నమ్మటము నీ వశమైతేనే, నమ్మటము నీ వశమైతేనే నమ్మువానికి సమస్తము సాధ్యము. అబ్రహాము నమ్మకపోయినా దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి దేవుడు అబద్ధం ఆడుటకు మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు నరపుత్రుడు కానే కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, నీ కొరకు కాదు కానీ ఆయన నామము కొరకు దేవుడు నీ జీవితంలో నీవు ఏదైతే కార్యము అనుకున్నావో అది దేవుడు మహిమ కొరకు ఆయన జరిగిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అందుకని నిరాశ పడకూడదు అంటాను. ఈ రోజు చిన్న చిన్న విషయములకి నిరాశ పడిపోయి ఆత్మహత్యలు చేసుకోవడానికి బయలుదేరిపోతున్నారు. వారికి ముఖ్యముగా ఈ సందేశం నేను ఇస్తున్నాను. ఏ పరిస్థితిలోనైనా దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. దేవుడు మాట ఇచ్చాడు, నేను నీతో నిబంధన చేసి ఉన్నాను, నీవు అబ్రహాము సంతానమై ఉన్నావు, నీవు ఫలింపబడతావు, నిన్ను ఎవడైతే దీవిస్తాడో వాడు దీవించబడతాడు, నిన్ను ఎవడైతే దూషిస్తాడో వాడు శపించబడతాడు అని మాట రాయబడి ఉన్నది. అది నీవు నమ్మితే నిశ్చయముగా అట్లనే నీకు జరుగుతుంది. నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సాధ్యం సమస్తం. అందుకని దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన మాట వ్యర్థముగా నా యొద్దకి తిరిగి రాదు. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని తలగా ఏర్పాటు చేసుకుంటాను, రాజులైన యాజక సమూహముగా నేను ఏర్పాటు చేసుకున్నాను. మీ పితరులైన అబ్రహాము రాజైన యాజకుడుగా ఉన్నాడు కాబట్టి మీరు కూడా రాజులైన యాజకులుగానే బ్రతుకుతారు. మీరు దీన స్థితిలో ఉన్నారా, బలహీన పరిస్థితుల్లో ఉన్నారా, లేకపోతే లోటు కొలతలోని మీరు బ్రతుకుతున్నారా, ఆర్థికమైన ఎడారితనం మీరు చూస్తున్నారా, వీటన్నిటిని తీసివేయగలిగే శక్తి దేవునికి ఉన్నదని మీరు నమ్మాలి. ఒక రోజు ఖచ్చితముగా 99 సంవత్సరములు అబ్రహాము జీవితంలో దేవుడు ఆ కార్యము చేశాడు. ఆలస్యమని మనం ఎంచవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది ఆలస్యము కాదు. దేవుడికి ఎప్పుడు మీకు ఏది అనుగ్రహించాలో గొప్పగా తెలుసు కాబట్టి మీరు నిరీక్షణ కలిగి ఉండి విశ్వాసంలో మీరు నిలబడి ఉంటే సమస్తము సాధ్యమైతుంది మీకు. అబ్రహాము నవ్వాడు, సాగిలిపడి నవ్వాడు. చదువుదాం బ్రదర్. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుమని దేవుడితో చెప్పగా, చూడండి అప్పుడు కూడా ఏమంటున్నాడు? ఇష్మాయేలు గురించే ఆలోచిస్తున్నాడు. దేవుడు సంతానం ఇస్తానని చెప్పిన మాటని పక్కన పెట్టేసి నా కళ్ళ ముందే ఈ బిడ్డని నీవు దీవించు అంటున్నాడు. చదువుదాం. చెప్పగా దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టివు. చూసావా, ఇంకా గర్భము కూడా ధరించలేదు. అప్పుడే దేవుడు ఏం చెప్తున్నాడు? పేరు కూడా పెడుతున్నాడు. అందుకనే నీవు తల్లి గర్భములో రూపింపబడక ముందే, హల్లెలూయా, నీవు తల్లి గర్భములో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. అందుకనే అంటాను, ఈ రోజు మనము తల్లి గర్భములో నుండి వచ్చామంటే మీ తల్లికి తెలియక ముందే మీరు ఎవరో దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. తెలిసే దేవుడు మిమ్మల్ని ఈ లోకంలో ఒక ప్రణాళికను బట్టి ఈ లోకంలో దేవుడు మిమ్మల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మీ జీవితాన్ని హాస్యాస్పదంగా తీసుకోకండి, మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూసుకోకండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నాడంటే రాజులుగా చూస్తున్నాడు, యాజక సమూహముగా, తన సొత్తైన జనాంగముగా మిమ్మల్ని చూస్తున్నాడు. మిమ్మల్ని తలగానే చూస్తున్నాడు కానీ తోకగా చూడటం లేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఎందుకు మిమ్మల్ని మీరు తక్కువగా చేస్తున్నారు? నా దృష్టిలో మీరు తక్కువైన వారు కాదు, మీరు జ్యేష్ఠ కుమారులు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఏ విషయములోనైనా మీరు
మీరు తల్లి గర్భములో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి పేరు పెట్టుకొని ఈ లోకములోకి నేను నడిపించాను కాబట్టి నేను నడిపించిన వాడిని నిన్ను ఏమాత్రము విడవను ఎన్నడూ ఎడబాయను. తల్లి శారాకి ఇంకా బిడ్డ కూడా పుట్టలేదు, పేరు కూడా అనుగ్రహించాడు. ఎందుకో తెలుసా? ఇసాక్ అని పేరు పెట్టాడు. శారా బిడ్డకి ఎంతో ఏడ్చింది. ఆ యొక్క దుఃఖముని ఏమిగా మార్చాడు దేవుడు? నాట్యముగా మార్చాడు, నవ్వుగా మార్చాడు దేవుడు. ఆ దుఃఖముని సంతోషముగా. ఇస్సాక్ అంటే హిబ్రూ భాషలోని లాఫ్టర్, నవ్వు తెచ్చేవాడు, నవ్వు పుట్టించేవాడు ఇస్సాకు అంటే. అంత దుఃఖములో బ్రతికిన శారా జీవితంలోని దేవుడు ఏమి చేశాడు? దుఃఖాన్ని తీసివేసి నవ్వుని తీసుకొని వచ్చాడు, బిడ్డని అనుగ్రహించి. దేవుడు మీ జీవితంలోని ఇదే ఆశపడుతున్నాడు. మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత, మీ యొక్క దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని. ఈ రోజు రాత్రి ఉన్న దుఃఖము రేపు ఉదయాన్నే సంతోషముగా మార్చబడుతుందంట. అంతకాలము సారా దుఃఖించింది, అన్ని రాత్రులు దుఃఖించింది, కానీ ఉదయాన్నే దేవుడు సారాని కలిసి దేవుడు సారాని దీవించి తన దుఃఖాన్ని సంతోషముగా నాట్యముగా మార్చివేశాడు దేవుడు. అందుకనే అంటున్నానండి, ఆలస్యం చేస్తున్నాడు దేవుడు నా జీవితంలో. నేను ఏదైతే ఫలములు ఆశించానో, నేను ఏదైతే జాబ్ కోరుకున్నానో, నేను ఏదైతే ఎదురు చూస్తున్నానో అది ఇంతవరకు దేవుడు నాకు చేయలేదు అని మాత్రము నిస్సహాయ స్థితిలోని నిరాశ పడకుండా మీరు ఉండాలని మిమ్మల్ని బలపరచడానికి ఈ మాట చెప్తున్నాను. మన దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. నీవు చూడక ముందే దేవుడు అంతము నుండి ఆది వరకు నీ జీవితాన్ని చూసేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంతము నుండి ఆది వరకు నీ జీవితం ఏ విధంగా ఉంటుందో నీవు పుట్టక ముందే దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాంటి జీవితము గురించి నువ్వు చింతించవలసిన అవసరత ఏమైనా ఉన్నదా? దుఃఖించవలసిన నీ జీవితం ఎవరి చేతుల్లో ఉంది? నీ పేరు ఎవరి చేతిలో చిక్కబడి ఉన్నది? అయినను మనం ఏమి చేస్తాము? నిరాశ పడిపోతూ ఉంటాం. ఒక చిన్న పని మన జీవితంలో జరగకపోతే మనం నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాము. నిరాశ పడిపోయి దేవుణ్ణి, ప్రార్థనలను, సంఘముని మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. మనము విశ్వాసులకైన తండ్రి అబ్రహాముకి పుట్టిన సంతానము, విశ్వాసులము మనము. అందుకనే దేవుడు అంటున్నాడు, నమ్మండి, నా మాట నా యొద్దకి వ్యర్థముగా తిరిగి రాదు. నేను ఒక్కసారి మాట సెలవిచ్చానంటే అది పని పూర్తి చేస్తుంది, కానీ వ్యర్థముగా నా యొద్దకి రాదు. దేవుడు శారాకి మాట ఇచ్చాడు, అబ్రహాంకి మాట ఇచ్చాడు, నేను నీకు ఒక కుమారుడిని ఇస్తాను, నీవు ఇస్సాకు అని పేరు పెట్టు అన్నాడు. చదవండి కదా. నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టిదవు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచుతాను. ఇష్మాయేలును గురించి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలిగి చేసి అత్యధికముగా అతను విస్తరింపచేసి 18వ వచనానికి అధ్యాయానికి రాదు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు. ఇప్పుడు దీనికి ముందు జరిగిన సంఘటన ఏమిటంటే సున్నతి జరిగింది. అబ్రహాము తన ఇంటి వారందరికీ సున్నతి జరిగింది. 3 రోజులు అవుతుంది. సహజంగా ఈ ఎడారిలోని ఏమిటంటే నోమాడ్స్ ని మనం తెలుగులోని ఏమంటాము, జనరల్ గా సహజంగా ఒక ఊరు నుండి ఇంకొక ఊరు ఇల్లు లేకుండా ప్రయాణిస్తూ ఉంటారు కదండి. వారిని ఏమంటాం మనం? సంచారకులు అనుకో. అక్కడ అబ్రహాము సహజంగా ఏమిటంటే సంచారకులకి తిండి కొన్నిసార్లు ఉండదు, దాహం వేస్తూ ఉంటుంది, అవసరతలు ఉంటాయి. సో అబ్రహాము అది చూచి వారిని పిలుస్తాడు. అతిథి దేవో భవ అనే మాట మనం ఎక్కడి నుండి తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నదంటే అది బైబిల్లో నుండి. ఎవడైనాను మనకి సహజంగా అతిథులు ఇంటికి వస్తున్నారంటే ఎంత తొందరగా వెళ్ళిపోతారనే మనం చూస్తూ ఉంటాం. మన బంధువులు ఒక 2 రోజులు ఎక్స్ట్రా ఉంటే మనసులో చూపించాం, అంటే బయట చూపించుకోగానే మనసులో ఇంకా 2 రోజులు ఉంటారా వీళ్ళు అనే ఆలోచించే దృక్పథం మనలో ఉన్నది. కానీ అబ్రహాము చూడండి, ఏ సంబంధము లేని ఎవరో 3 వ్యక్తులు కనిపించారు. సున్నతి అయి ఆ యొక్క బాధలోని, ఆ నొప్పిలోని ఉన్నా కూడా అబ్రహాము వెళ్ళి వారిని ఇంటికి ఆహ్వానిస్తాడు. ఇంటికి ఆహ్వానించి
ఇది అబ్రహాముకి పరీక్ష పెట్టాడు దేవుడు. గొప్ప పరీక్ష అబ్రహాంకి. అప్పుడు ఎప్పుడైతే అబ్రహాం వారిని ఇంటికి తీసుకొని వచ్చాడో, చూడండి, సహజంగా మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మనకి ఏ పని చేయాలని ఇష్టపడడం. మన మనసు బాగలేదనుకోండి, మనం ఏడుపు మొక్కాన్ని పెట్టుకుని ఒక మూల కూర్చొని మనలాగే అందరూ ఏడవాలని ఆశపడతాం. మనలాగే అందరూ, నేను బాధపడుతుంటే మీరు సంతోషంగా ఎలాగుంటారని ఆలోచనలు కలిగి మనలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. కానీ అబ్రహాం అలాంటి వాడు కాదు. ఆ నొప్పిలో కూడా ఆ నొప్పినన్నిటినీ, ఆ యొక్క బాధని, ఆ యొక్క శ్రమని మర్చిపోయి ఆతిథ్యాన్ని వారికి అందిస్తున్నాడు. పిలిచి వారికి గొప్పగా సేవ చేసిన తర్వాత చూడండి, అందుకనే ఒక మన ఏమంటారు, గుడ్ సమారిటన్ ని తెలుగులో మనం ఏమంటాం? మంచి సమరయుడు. ఎవడు మంచివాడు? ముగ్గురులో ఎవడైతే సహాయం చేసి ఆయనని ఒక హోటల్లోకి పెట్టి ఆ బిల్లు కూడా కట్టి, ఏదైనా ఇంకే అవసరం ఉంటే ఆయన దగ్గర మీరు తీసుకోకండి, అది నేనే చెల్లిస్తాను. మీ ఆతిథ్యము ఎంతవరకు వెళుతుందో దేవుడు చూస్తున్నాడు. మీరు ఒక పొరుగువాడిని, అందుకని నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. అది ఎక్కడ చూస్తున్నాము? ఈ వచనంలో చూస్తున్నాము. అబ్రహాము, అయ్యో వారు ఎంతో దూరం నుంచి ప్రయాణిస్తున్నారు, ఒకవేళ ఆకలిగా ఉన్నారు, దప్పికతో ఉన్నారు, అయ్యో ఏమి కష్టాలు ఉన్నాయో, ఏమి ఇబ్బందులు ఉన్నాయో, ఈ రోజు ఇలాంటి ఆలోచనలు కలిగి మనుషులు ఉన్నారా అని ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అబ్రహాము కష్టంలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, అయినను ఇతరుల గురించి ఆలోచన కలిగే స్వభావం కలిగి ఉన్నాడు. వారికి ఏ ఇబ్బందులు ఉన్నాయో, వారికి ఏ కష్టాలు ఉన్నాయో, నిజంగా చెప్తున్నానండి, మీరు ఇటువంటి స్వభావం కలిగి ఉంటే దేవుడు మీకు ఊహించిన దానికన్నా అత్యధికముగా దేవుడు మీకు మేలు చేస్తాడు. ఎప్పుడైతే నీ పొరుగువాడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడో, అవసరతలో ఉన్నాడో, బాధలో ఉన్నాడో, ఆకలి దప్పికగా ఉన్నాడో, అందుకనే వాక్యం ఏం చెప్తుంది? ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చావు కాబట్టి నేను నిన్ను నా రాజ్యములో జ్ఞాపకము చేసుకుంటాను. నేను వస్త్రహీనుడు అయినప్పుడు నాకు వస్త్రములు ఇచ్చావు. ఇదంతా వచనములు ఎక్కడ నెరవేర్చబడుతున్నాయి? ఈ వాక్యములో మనం చూస్తే వారికి దప్పికగా ఉన్నదంట, అబ్రహాం వారికి నీళ్ళు ఇచ్చాడు. వారికి ఆకలిగా ఉంటే అబ్రహాము గొప్ప వంటలు. మనం జనరల్ గా ఏం చేస్తామండి? ఎవడైనా అడుక్కునేవాడు వచ్చుంటే మిగిలిపోయినది, ఎంగిలిది మనం ఇస్తామే, కానీ ఇది నీచమైన స్వభావం అండి మానవాళికి. అనాథ పిల్లలకి మనం ఏం వస్త్రాలు ఇస్తామండి? విధవరాలకి మనకి ఏం వస్త్రాలు ఇస్తామండి? వాడేసినది ఇస్తామండి. అబ్రహాముకి నిజంగా మనం అబ్రహాము సంతానం అయితే మనం ఇలా ఉండమండి. అబ్రహాము శ్రేష్టమైనవే ఇచ్చాడు, కానీ ఎంగిలి వెతుకులు మాత్రం అతిథులకి పెట్టలేదండి. అందుకనే దేవుడు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని, నీవు ఎంగిలి వెతుకులు తింటావా? నీవు చిరిగిపోయిన దుస్తులు నువ్వు ధరిస్తావా? నీవు ఇష్టపడి లేనప్పుడు అవతలోడు ఇష్టపడతావని నువ్వు ఎలా ఆశించగలుగుతావు? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనే వాక్యం ఏ విధంగా అబ్రహాము నెరవేర్చాడో చూడండి. శ్రేష్టమైన వంటలు, మంచి వంటలు చేసి అతిథులకి ఇచ్చి వాళ్ళ అవసరతలు, అక్కర్లు ఏంటో తెలుసుకున్నాడు. ఇదే నిజమైన ప్రేమ. ఒక పొరుగువాడు, ముఖము తెలియని వాడికి సహాయం చేస్తున్నాడు. బహుశా నేను ఈ పరిస్థితుల్లో ఉంటే నేను కూడా ఇలాంటి ఆతిథ్యమనే ఆశిస్తాను అనే ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకనే చెప్తానండి, రేపు మీ దృష్టికి ఎవరైనాను పేదవాడు సహాయం కోసం వస్తే చీ అని మాత్రము మీరు పంపించకండి. చేతనంత సహాయం చేయండి. వాడి పరిస్థితిని చూచి మీరు కోపించుకోకండి. వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని ఎంత సులువుగా మనం చెప్పేస్తాం. ఇక్కడ చదువున్న వాళ్ళకే ఉద్యోగాలు దొరకటం లేదు, అడుక్కునే వాడికి ఉద్యోగం ఎవడిస్తాడండి? మాటల్లో కూడా కొంచెం అర్థం ఉండాలి. మనం మాట్లాడినప్పుడు వాడు ఎందుకు అడుక్కుంటాడండి? ఒక మనిషి ఎందుకు పేదవాడిగా మారిపోతాడండి? ఎందుకు అలాంటి నిస్సహాయ స్థితిలో ఉంటాడో మీకు తెలీదా? నిజంగా మనకి తెలీదా?
దేవుడు అంటున్నాడు, తెలుసుకోండి ఒకవేళ తెలియకపోతే, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించండి. ఎప్పుడైతే నీ పొరుగువాడికి నువ్వు నీకు కావలసిన సహాయం ఏదైతే మేలు నువ్వు కోరుకుంటున్నావో వాడికి నువ్వు చేస్తే దానికన్నా రెట్టింపు మేలుని నేను నీకు చేస్తాను. నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని నేను నీకు ఇస్తాను. ఎప్పుడు ఇస్తాడు దేవుడు రెట్టింపు ఘనత? ఎప్పుడైతే నీ పొరుగు వాడిని నువ్వు సహాయం చేయగలుగుతావో, ఎప్పుడైతే వాడు ఆ పరిస్థితుల నుండి నువ్వు వాడికి సహాయం చేసి నీవు ఆదుకుంటాయి, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆదుకుంటాడు. అబ్రహాము ఆతిథ్యాన్ని ఇచ్చాడు, ఆదుకున్నాడు, వారిని దప్పిక తీర్చాడు, భోజనం పెట్టాడు, ఇంకేమైనా కావాలని అడిగాడు. అప్పుడు దూతలు ఏమి వాళ్ళ దూతలని మాత్రం అబ్రహాంకి ఏమాత్రమో తెలియదు. అందుకనే దేవుడు ఎప్పుడు ఎలా ప్రత్యక్షపరచుకుంటాడో తనను తాను మనకి తెలియదు. ఎప్పుడు ఎవరి దగ్గరికి ఎప్పుడు దేవుడు వస్తాడో, ఏ రూపంలో వస్తాడో మనకి తెలియదు. అందుకనే సహాయం కోరిన వాడిని క్రొత్త నిబంధనలు అంటాడు, ఒకవేళ వాడు నీ కోటు అడిగితే నీవున్న పై వస్త్రంని కూడా అతనికి ఇచ్చేయి అంటాడు. మనం ఇవ్వము, మనం ఏమాత్రము ఇచ్చే పరిస్థితిలో లేము అని నేను అనుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే ఇది ఇచ్చేసినా కూడా నా కబోర్డులో ఇంకొక అంగి ఉంది, ఇంకొక వస్త్రం ఉంది, పోతే పోని అతనికి అవసరం ఎక్కువగా ఉంది అని నువ్వు ఆలోచించి ఆ మంచి క్రియ నువ్వు చేసిన ఎడల నీకు తిరిగి దేవుడు గొప్ప బహుమానం నీకు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. మాధవ సేవే దేవుడికి స్తోత్రం. మానవ సేవే మాధవ సేవ, మాధవ సేవే మానవ సేవ. చదవండి. గుడారపు దూరం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఎగిరి, అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్నాయి కదా, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చూసారా, నీ దాసుడిని ఏమాత్రం అసలు ఎవరో వారు తెలియదు. అబ్రహాం బ్రతిమాలుతున్నాడు, రండయ్యా నా ఇంటికి రండి, నా ఆతిథ్యాన్ని మీరు స్వీకరించండి అంటున్నాడు. ఇప్పుడు 9వ వచనానికి వెళ్దామండి. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగుగా, అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పారు. అందుకైన మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిత్యముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులైంది. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది గనుక శారా, నేను బలము ఉడిగిన దానైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకోలేను. అంతటా చూసారా, మొదటిగా ఎవరు నవ్వారండి? ఎప్పుడు మగవాళ్ళు ఏం చెప్తారంటే స్త్రీల మీద నెట్టేయగలరు. అందుకనే నీవు ఏ విధంగా ప్రవర్తిస్తావో ఇంటిలో నీ భార్య కూడా అలాగే ప్రవర్తిస్తుంది నీతో. ఏది విత్తుతావో అదే కోస్తావు. నీ భార్యని నువ్వు ప్రేమతో నువ్వు చూస్తే నీకు తిరిగి ప్రేమని ఇస్తుంది నీ భార్య. నీవు కరెక్ట్ గా లేకపోతే నీ భార్య కరెక్ట్ గా ఎలా ఉంటుంది? అవునా కాదా చెప్పండి. అమ్మగారు నన్ను చాలా సీరియస్ గా చూస్తున్నారు. అవునా కాదండి? అవునే కదండి. మనము మగవాళ్ళుగా తలగా మనం కరెక్ట్ గా, తల బాగోకపోతే శరీరం అంతా ఏమవుతుందండి? బలహీన పడిపోతుంది. తల బాగలేదనుకోండి, తలలో ఏదైనా జబ్బు ఉన్నదనుకోండి, శరీరం అంతా ఏమవుతుంది? బలహీనమైపోతుంది. అందుకనే తలగా ఎవరైతే ఇంట్లోని దేవుడు ఏర్పరచుకున్నాడో వాడు కరెక్ట్ గా లేకపోతే భార్యని కరెక్ట్ గా ఉండాలని ఆశపడుతుంటే వాడు ఏం చెప్పాలో మరి దేవుడికి. మనం పద్ధతిగా మనం ఉంటే అప్పుడు భార్య కూడా మనల్ని ప్రేమించి మనకి అనుకున్న దానికన్నా ఎక్కువగా చేయగలుగుతుంది భార్య. సారా దృష్టిలోని చాలా దుఃఖము, బాధ, అవమానము. అబ్రహాము నాకు సంతానాన్ని కలుగజేయలేకపోయాడు. అందుకనే అబ్రహాముని దూషించింది, దేవుడిని దూషించింది. కానీ ఇక్కడ ఆ మాట విన్న తర్వాత 90 సంవత్సరములు
స్త్రీకి కలగవలసిన ఆ యొక్క విషయము కూడా అయిపోయినది. ఇప్పుడు నేను బిడ్డలు కనటం అని ఏంటి అనేది శారా కూడా నవ్వింది. ఎందుకు నవ్విందంటే, ముందు నా భర్తే నమ్మలేదు, ఇప్పుడు నువ్వు నన్ను నమ్మమంటున్నావు. చదవండి. అంతటి యెహోవా అబ్రహాముతో, ఋతురాలనైనా నేను నిశ్చయంగా ప్రసవించదా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ ఎద్దుకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. శారా భయపడి నేను నమ్మలేదని చెప్పక ఆయన, అవును నీవు నవ్వుతివి అనను. ఓకే, ఇది ఇక్కడతో అయిపోయిన తర్వాత శారా గర్భవతి అయ్యింది. ఇప్పుడు అబ్రహాము లోతు విషయానికి మనం వస్తే, అబ్రహాముతో దేవుడు ఒక మాట చెప్తాడు. చూడండి, చాలా చక్కటి మాట. 16వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదనా? అబ్రహాము నిత్యముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త. చూడండి, ఎప్పుడైతే దేవుడు మనల్ని ప్రేమిస్తాడో, దేవుడికి అనుకూలంగా మనం బ్రతుకుతామో, దేవుడు మన దగ్గర ఏది దాచివేయడంటే, ఏ విషయము కూడా దేవుడు. ఇప్పుడు సహజంగా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము ప్రేమిస్తే మనము దాచిపోమండి. రహస్యమైన విషయములు భార్యకి తెలియకుండా ఏది మనం పెట్టాలి. అదే విధముగా దేవుడు కూడా ఎప్పుడైతే మనల్ని ప్రేమిస్తున్నాడో, దేవుడిని తిరిగి మనం పూర్ణ హృదయముతో ప్రేమిస్తున్నామో, దేవుడు మన దగ్గర ఏ విషయము దాచకుండా చెప్తాడంటే, దేవునికి స్తోత్రం. అబ్రహాముకి ఎన్నో విషయములు బయలుపరిచాడు, యాకోబుకి ఎన్నో విషయములు బయలుపరిచాడు, యోసెఫ్కి ఎన్నో దర్శనాలు ఇచ్చాడు. జరగబోయే వాటిని దేవుడు యోసెఫ్ కాలంలోని జరగకుండా దర్శనముల ద్వారా. చూడండి, దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తిని ప్రేమిస్తాడో, ఆ వ్యక్తి దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవిస్తాడో, దేవుడు జరగబోయే కీడుని కూడా ఆయనకి తెలియపరిచి హెచ్చరిస్తాడంట. దేవునికి స్తోత్రం. అక్కడ సొదొమ గొమొర పట్టణంలోని లోతు ఉన్నాడు. అబ్రహాముకి తెలియకుండా ఆ పట్టణం అంతా నాశనం అయిపోతే లోతు కూడా నాశనం అయిపోతాడు. అందుకని దేవుడు, నేను చేయబోతుంది దాచివేయనా అని అన్నప్పుడు దేవుడు దాచిపెట్టలేదు. అబ్రహాముకి చెప్తాడు, సొదొమ గొమొర పట్టణాన్ని నేను నాశనము చెయ్యబోతున్నాను. అప్పుడు అబ్రహాము గంతులేసాడా? ఏం చేశాడండి అబ్రహాము? చెప్పాలి, సంఘము మాట్లాడాలి. అబ్రహాము సొదొమ గొమొర అంత భయంకరమైన పట్టణంని తెగులుతో నాశనం చేయాలని ఇష్టపడినప్పుడు అబ్రహాము ఏమి చేస్తాడు చెప్పండి? సంతోషించాడా? గంతులేసాడా? ఏమని అన్నాడు సొదొమ పట్టణంలో ఉన్న వారి గురించి చెప్పండి? దేవునితోని 50 మంది నీతిమంతులుంటే సొదొమ గొమొర పట్టణముని నాశనం చేయకుండా విడిచిపెడతావా? దేవుడు అంటాడు, 50 మంది ఉంటే తప్పకుండా, కానీ 50 మంది లేరు. అప్పుడు 40 మంది అంటాడు, 40 మంది కూడా లేరు. చూడండి, అబ్రహాం అంటే అతి మంచితనము కూడా దేవుని ముందు పనికిరాదు అని నేను ప్రారంభంలో మీకు చెప్పాను. కొన్నిసార్లు అతి మంచితనము కూడా పనికిరాదు. అబ్రహాము అంత మంచితనముతోని దేవునితోని మొరపెట్టాడు, వ్యాజ్యమాడినా కూడా దేవుడు విన్నాడా? అందుకని కొన్నిసార్లు అనవసరమైన విషయంలో జోక్యము చేసుకొని ప్రార్థనలు చేయకండి. దేవుడు చేయవలసింది దేవునికి తెలుసు. ఎప్పుడు ఏ నిమిషంలో ఏ విషయంలో మీరు ప్రాధేయపడాలో, ఏ విషయంలో మీరు అడగాలో వివేచన కలిగిన ఆత్మతోనే అడగండి. అందుకనే అబ్రహాము 40 అన్నాడు, 30 అన్నాడు, 20 అన్నాడు, చివరిగా ఎంతతో ఆపాడు? 10. 10 సంఖ్య చాలా గొప్పది. 10 యాడ్ అంటాము హిబ్రూ భాషలోని. యాడ్ అంటే దేవుని యొక్క కుడి హస్తము. సో దేవుని యొక్క
కుడి హస్తమును దాటి మనం ఎవరము వెళ్ళలేము. అందుకని అబ్రహాము 10వ సంఖ్య దగ్గర ఆగిపోయాడు. 10 కన్నా తక్కువ నోవాహు కాలంలోనే దేవుడు రక్షించలేదు. ఇప్పుడు 10 కన్నా తక్కువ నేను అడిగినా కూడా దేవుడు వినడు అని అబ్రహాము గ్రహించాడు. అంటే ఇందులో నేను ఏమి చెప్తున్నానంటే, ఒకరు క్షేమము కొరకు ప్రార్థించడం మంచిదే, కానీ భయంకరమైన కీడు జరుగుతుండగా నీవు హిట్లర్ లాంటి వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావంటే, వాడు లక్షలాది మందిని చంపేస్తున్నాడు, నువ్వు వాడి క్షేమం కొరకు ప్రార్థిస్తుంటే దేవుడు ఆలకిస్తాడా? అందుకని ఎప్పుడు ఏ సమయంలో దేవుడిని ఏది అడగాలో మీరు జాగ్రత్తగా అడగండి. వివేచన కలిగి మీరు ప్రార్థనలో ఎత్తి పెట్టండి. 10 మందితోని ఆగిపోయాడు. దేవునికి తెలుసు, నలుగురు అక్కడ ఉన్నారు. లోతు, తన భార్య, 2 కుమార్తెలు, వారిని మాత్రమే నేను రక్షిస్తాను అని చెప్తాడు అబ్రహాంకి. అప్పుడు లోతు అక్కడి నుండి బయలుదేరుతాడు. కానీ ఎంత దుఃఖంతో లోతు బయలుదేరుతాడు, ఎంత బాధతో లోతు బయలుదేరుతాడు. ఇవన్నీ నేను పోగొట్టుకుంటున్నానే, ఇంత ధనాన్ని ఇంత సంపాదించుకున్నాను. అందుకని అంటున్నానండి, ధనం ఎప్పుడు శాశ్వతము కాదు. లోతు ఒట్టి చేతులతో సొదొమ గొమొరాకి వెళ్ళాడు. తిరిగి ఎలా వచ్చాడంటే, నువ్వు ఈ లోకంలోకి వట్టి చేతులతో వచ్చావు, వట్టి చేతులతోనే పోతున్నావు. ఈ మధ్యలో నువ్వు ఎంత సంపాదించుకున్నా కూడా ఒక్కటి కూడా నీతో పాటు నువ్వు తీసుకొని వెళ్ళవు. అందుకనే ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నేను ఏమి చేయాలి? నేను 10 ఆజ్ఞల్ని కూడా నేను పాటించాను, అన్నీ చేశాను, ఇంకా ఏమి చేయాలి పరలోక రాజ్యంలోకి నేను అడుగు పెట్టాలంటే? అప్పుడు దేవుడు ఏమంటాడు? నీ దగ్గర ఉన్నదంతా అమ్మేసి పేదవారికి ఇచ్చేయంటాడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి తీసుకొని వెళ్ళలేవు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీవు విడిచిపెట్టిన ఆస్తి కొరకు గొడవలే జరుగుతాయి, కానీ సమాధానం ఏమాత్రము ఉండదు. సంపాదించొద్దని నేను చెప్పటం లేదండి, కానీ నువ్వు సంపాదించినది నీవు తిరిగి దేవుని మనుష్యులకి, పేదవారికి నీవు సగానికి సగం నువ్వు ఇవ్వగలిగితే అది నీకు ఎన్నడైనా మేలే జరుగుతుంది. ఈరోజు అందుకని అంటానండి, ఎప్పుడైనా నాకు ఒక ధనవంతుడు కనిపించాడు అనుకోండి, నేను ప్రైజ్ ద లార్డ్ అంటాను. దేవా నీకు స్తోత్రము నాయనా తండ్రి, ఈయన కానీ మారు మనసు పొందుకుంటే, నాయన ఈయన నిజంగా నేను అంగీకరిస్తే ఈయన ద్వారా ఎంతమంది పేదవాళ్ళకి సహాయం అందుతుంది నాయన ప్రభువా. నేను వారిని చూచి అసూయపడను, ఏమాత్రము కూడా నేను వారి గురించి చెడుగా ఆలోచించాను. ఒక ధనవంతుడు నేను చూచినప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఇంకా వర్ధిల్లు చేయనైనా ప్రభువా, కానీ మారు మనసు పొద్దులాగా కూడా నీవు చేయి. ఆ ధనముతో అనేక మందిని నీ రాజ్యంలో నడిపించులాగా ఆ బిడ్డ ద్వారా కార్యము జరిగించు. ఇదే నా ప్రార్థన ధనవంతుల కొరకు. అంతేగాని నేను డబ్బున్న వారిని చూచి ఏనాడు అసూయపడలేదు. ఆ డబ్బు నాకు రావాలని నేను ఏనాడు ఆశపడలేదు. ఎందుకో తెలుసా? ధన అపేక్ష సమస్త కీడుకి మూలము కాబట్టి. లోతు అంత సంపాదించుకున్నాడు, అన్ని సంవత్సరములు సస్యశ్యామలైన సొదొమ గొమొర పట్టణంలో జీవించాడు. తన ఆస్తి అంతా ఏమైపోయింది? బూడిదగా మారిపోయింది, కాలిపోయింది. ఆయన సంపాదించిందంతా ఏమైంది? పిల్లలకి కూడా దక్కకుండా అయిపోయింది. నా పిల్లల కోసం నేను పెట్టుకుంటానని ఆశపడ్డాడేమో. సొదొమ గొమొరలో సంపాదించింది ఒక్క రూపాయి కూడా మిగలలేదు. అందుకనే నీ దగ్గర ఉన్నప్పుడు 10 మందికి సహాయం చేయండి. వారు ధనవంతులైన తర్వాత నీవు అవసరతలో ఉన్నప్పుడు తిరిగి వారు నీకు సహాయం చేస్తారు. ఇవ్వుడి నీకు ఇవ్వబడును, ఇయ్యుడి నీకు ఇవ్వబడును. నీ దగ్గర ఉన్నప్పుడు నీకు ఇస్తే, నీకు లేనప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ విధముగా 20వ అధ్యాయం పోతాము. చదువుతాం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి ఏరారులో కొన్నాళ్ళు నేను
అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజైన. సహజంగా ఏమవుతుందంటే సారా చాలా బ్యూటిఫుల్ అంట, అందగత్తె. చూడటానికి ఆమె అంత అందగత్తె ఎవరు లేరు అనేవారు. సారా వాజ్ సో బ్యూటిఫుల్. అబ్రహాముకి తెలుసు నేను ఐగుప్తు దేశంలో అడిగి. అబ్రహాము ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాడో తెలుసండి? కానాను దేశంలో కరువు వచ్చింది. కానాను దేశంలో కరువు వచ్చినప్పుడు ఎటు తట్టు చూశాడు అబ్రహాము? ఐగుప్తు తట్టు చూశాడు. ఎప్పుడైనా మన జీవితంలో కరువు వచ్చినప్పుడు మనం దేవుని తట్టు చూడకుండా మనుషులు తట్టు చూస్తాము, ప్రధానులు తట్టు చూస్తాము, రాజులు తట్టు చూస్తాము. అయ్యా నాకు సహాయం చేయని చేయి చాచి మనుషుల దగ్గరికి వెళ్ళిపోతామే కానీ మనము దేవుని మీద ఆధారపడి నిలకడగా ఉంటాము. మనం అబ్రహాము కూడా అదే చేశాడు. కరువు వచ్చింది, వెంటనే ఏం చేశాడు? భార్యని తీసుకొని ఐగుప్తు సస్యశ్యామలమైన ప్లేస్ కి వెళ్ళిపోయాడు. ఆ వెళుతూ వెళుతూ ఏం చెప్పాడు? నా భార్య కాదు, నా చెల్లెలే ఈమె. ఎందుకు చెప్పాడో తెలుసా? తన ప్రాణమని కాపాడుకోవటానికి ఆ మాట చెప్పాడు. ఎందుకు చెప్పి చాలా మంది తప్పుగా మనం అర్థం చేసుకుంటాము. ఒకవేళ భర్త అని చెప్తే తనని చంపేసి సారాని లొంగ తీసుకుంటాడు రాజు. చెల్లెలు అనుకోండి పర్వాలేదని చెప్పి అబ్రహాం చూడండి, సమయస్ఫూర్తి జ్ఞానం అది. అందులోని మనకి తప్పుగా అనిపించవచ్చు, కానీ అబ్రహాము చచ్చిపోతే మరి దేవుని ఆశీర్వాదం ఏమైందని. అందుకని అబ్రహాము తెలివిగా పాము వలె, చెప్పండి, నాకు తెలుసు మనం అందరం మంచి క్రైస్తవులు, వచనములు చాలా చక్కగా చెప్తాం. పాము వలె వివేకముగా ఉండు, పావురము వలె నిష్కపటము. పాము వలె వివేకముగా ఉన్నాడు. సారాని తన చెల్లెలుగా పరిచయం చేశాడు. అబ్రహాము ప్రాణాలు దక్కే. సారా రాజు దగ్గరికి వెళ్ళిపోయిన దేవుడు ఆమెని ముట్టనివ్వలేదు. దేవునికి స్తోత్రం. నేను అందుకని అంటాను, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఎప్పుడు సమీపించదు? 91 కీర్తన 1వ వచనం చదవండి ఒకసారి. మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తి లేడు. ఎప్పుడైతే మనము ఆయన నీడ కింద నివసిస్తామో, ఆయన యొక్క వాక్యముతో మనం బ్రతుకుతామో, ఏ తెగులు మన గుడారానికి సమీపించదు. కీడు చేయాలన్న వాడు కూడా లోబడవలసిందే దేవునికి. నీకు వ్యతిరేకముగా ఏ ఆలోచన కానీ ఏ చెడు తలంపు కానీ నిలవకుండా దేవుడు నిన్ను, నీ ఇంటి వారిని, నీ సంతాన్ని కాపాడుతాడని దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. దేవుని మాట చొప్పున నడిచాడు. దేవుడు విధానములు కట్టడలు అనుసరించి నడిచాడు. అందుకనే సారా మీద ఒక్క వేలు కూడా దేవుడు పడనివ్వలేదు. ఏ తెగులు సారా మీద కలగకుండా దేవుడు రాజుని హెచ్చరించాడు. నీవు చేస్తే నీతో పాటు నీ ఇంటి వారందరినీ నేను ఏం చేస్తాను? నాశనము చేస్తాను అన్నాడు. అందుకనే నిన్ను ఆశీర్వదించువాడు ఆశీర్వదించబడతాడు, నిన్ను దూషించువాడు శపించబడతాడు. మనం అందరం అదే నిబంధనలోని ఉన్నాము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మనం అందరం ఆశీర్వదింపబడిన వారము. దేవుని యొక్క క్రొత్త నిబంధన, క్రీస్తు క్రొత్త నిబంధనలోని మనం ఏర్పరచబడిన వారము. పాత దానికన్నీ ఈ కొత్త నిబంధన ఇంకా ఎంతో శ్రేష్టమైన నిబంధన. అటువంటి నిబంధనలో మనం ఉన్నాము కాబట్టి ఏ తెగులు కూడా మనల్ని ముట్టదు, ముట్టనివ్వడు కూడా దేవునికి స్తోత్రము. మరి అటు విధముగా అబ్రహాము నా చెల్లెలని చెప్పుకున్నాడు. ఈమె నా చెల్లెలని చెప్పిన కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడు. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి 10-11 వచనము. మరియు అబీమెలెకు నీవేమి చూచి కార్యం చేసేదని అబ్రహామును అడుగుగా, అబీమెలెకు అంటున్నాడు, ఎందుకు నీవు ఇలాగ చెప్పావు? నీ చెల్లెలని ఎందుకు చెప్పావు? ఒకసారి చూడండి అబ్రహాం ఇచ్చే జవాబు చూడండి. అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదునని చేసి తిని, అందుకనే ఇటు విధముగా నేను చేశాను, కానీ నా దేవుని మీద నాకు నమ్మకం ఉన్నది. మీ ప్రాంతంలో
దేవుని నమ్మిన వారు ఎవ్వరూ లేరు, మీరు కీడు చేసేవారుగా ఉన్నారు, అందుకనే నేను ఈ విధముగా చెప్పవలసి వచ్చింది. అందుకని చూడండి, వివేచన కలిగిన జ్ఞానము మనకి కావాలి, సమయస్ఫూర్తి జ్ఞానం మనకు కావాలి. ఎప్పుడు ఎవరి దగ్గర ఏ విషయములు మనం మాట్లాడాలో ఆ విషయములు మాట్లాడే జ్ఞానము నీకు ఉన్నంత వరకు నీవు సేఫ్గా ఉంటావు. మనం సహజంగా మనం మిత్రులతో స్నేహం చేసిన తర్వాత మన ఇంటిలో విషయములన్నీ ఏం చెప్తాము చెప్పండి, లేనివి కూడా కలిపి చెప్తాం. కానీ అందుకనే దేవుడు అంటున్నాడు, ఇంటిలో జరిగిన విషయములు ఇంటిలోనే, ఇంట విడిచి మీరు ఇంటిలో జరిగిన సంగతులను బయట పెడితే అవి మీకు అవమానకరముగానే ఉంటాయి కానీ మీకు సహాయకరముగా ఏమాత్రము ఉండవు. నీ తల్లి గురించి, నీ చెల్లి గురించి, నీ అక్క గురించి, తమ్ముడు గురించి, నీ తండ్రి గురించి ఏ విషయమైనాను నీవు బాధపడుతున్న ఎడల నీ స్నేహితుడితో నువ్వు చెప్పుకునే అవసరం లేదు. వాడు నీ కుటుంబీకుడు కాడు కాబట్టి నీ భారము, నీ బాధ వాడు అర్థము ఎన్నడూ చేసుకోడు అనే విషయము నీవు జ్ఞాపకం చేసుకో. రహస్యమైన విషయములు ఎప్పుడు గొప్పవాళ్ళు ఎలాగైతారో తెలుసండి, పెద్ద పెద్ద బిజినెస్లు ఎలాగ ఏర్పాటు చేసుకుంటారో తెలుసండి. చాలా జ్ఞానం ఉంటుంది కానీ డబ్బు ఉండదు. డబ్బున్నోడి దగ్గరికి ఈ జ్ఞానవంతుడు వెళ్తాడు, వీడి దగ్గర ఉన్న రహస్యములన్నీ వాడికి చెప్తాడు, వాడు బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, వీడు అదే పరిస్థితిలో ఉండిపోతాడు. అందుకనే మీరు ఏ మొర పెట్టుకోవాలనుకున్నా, మీరు ఏ విషయమై, ఏ సమస్యమై ఎవరితోనైనా పంచుకోవాలనుకుంటే అది దేవునితోని మాత్రమే మీరు పంచుకోండి. లేకపోతే ఒక కాపరిని మీరు చూసుకొని ఆయనతో మీరు ప్రార్థన చేసుకోండి, అంతవరకు చాలు. 10 మందికి మీ సమస్యలు తెలియవలసిన అవసరము లేదు. అబ్రహాము కూడా దాచుకున్నాడు, నా భార్య అని నేను చెప్తే నన్ను చంపేస్తారని నాకు తెలుసు, అందుకని ఇలా చేశాను, కానీ నా దేవుడు నన్ను రక్షిస్తాడనే నమ్మకం అబ్రహాముకి చాలా గొప్పగా ఉన్నది. సమయస్ఫూర్తి జ్ఞానము అబ్రహాము అక్కడ వాడాడు. మరి ఈ విధముగా చూస్తే ఎన్ని విషయములు జరిగాయి చూడండి. మొత్తం బైబిల్ గ్రంథములోని మనము చూచిన ఎడల దేవదూతలు ఎక్కువగా కనిపించింది ఈ ఒక అధ్యాయంలో. అంటే దేవదూతలు ఇప్పుడు కనిపించడం లేదా? దేవదూతలు ఎల్లప్పుడూ మనకి కాపుదలగా ఉంటారంటే దేవునికి స్తోత్రం. నీ పాదము రాయికి తొట్టిల్నివ్వకుండా, నీ పాదములకు రాయి తగులకుండా వారు తమ చేతుల మీద ఎత్తుపట్టుకుని దేవునికి స్తోత్రం. ఈ రోజు కూడా దేవదూతలు నీ చుట్టూ కాపుదలగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏ అపాయం నీకు కలగకుండా. ఆ రోజు అబ్రహాంకి దేవదూతలు కనిపించి దేవదూతలు మాట్లాడారు. ఈ రోజు కూడా దేవదూతలు అదే పనిలో ఉన్నారు. అందుకనే నిర్భయంగా బ్రతకండి, భయపడకండి. దేవుడు తన దూతని నీకు కాపుగా పెట్టాడు, కాపుదలగా పెట్టాడు. దేవుడు మనకి మేలు చేయడానికి బయలుదేరున్నాడు, లేచాడు, మన యుద్ధకి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ పరిస్థితుల్లో కూడా నీ నోటిలో నుండి దూషణకరమైన మాట రానివ్వకుండా, నీ పరిస్థితి వలన నిన్ను దూషించుకోవద్దు, నీ పొరుగు వాడిని దూషించొద్దు, నీ భర్తని దూషించొద్దు, నీ భార్యని నువ్వు దూషించొద్దు, నీ పిల్లల్ని నువ్వు దూషించొద్దు. దేవునికి సమస్తము సాధ్యము. నీ ఇంటిలో ఇంకా ఎవడైనా మారు మనసు పొందని ఎడలా నీవు వారిని చూచి దుఃఖించొద్దు. శ్రమ కలుగుట నాకు మేలాయను అని చెప్పు. దేవా, ఈ శ్రమ బహుశా తాత్కాలికమైన ఆయన ప్రభువా, కానీ నీకు నా బిడ్డల జీవితము కానీ, నా జీవితము కానీ, నా భర్త జీవితము కానీ, నా ఉద్యోగ పరిస్థితి కానీ, నేను ఏదైతే ఆశిస్తున్నానో ఒక్క క్షణంలో నువ్వు మార్చగలుగుతావనే నమ్మకంతోనే నేను బ్రతుకుతున్నాను. అది ఈ రోజు కాకపోయినా ఖచ్చితంగా ఒక రోజు నేను బ్రతుకుండగానే ఆ పని నువ్వు చేస్తావు అనే నమ్మకంతో నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ కార్యము నీ జీవితంలో జరిగిస్తాడు. మరి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మనం కానుకలు తీసుకున్నాము. I would require my స్తోత్రం. ఆయన తండ్రి పరిశుద్ధుడా,
నాయన నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. అవును నాయన ప్రభు, కొన్నిసార్లు మా తొందరపాటు నిర్ణయము వలెనైనా ప్రభు మా యొక్క కుటుంబంలో నాయన తండ్రి పరిస్థితులు చేజారిపోయే నాయన తండ్రి. నాయన మా తొందరపాటు వలనే నాయన ప్రభు నా భర్త జీవితంలో కీడు జరిగింది నాయన ప్రభు, లేకపోతే నా తొందరపాటు నిర్ణయం వల్లే నాయన నా భార్య జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా బంధువుల జీవితంలో కీడు జరిగింది నాయన ప్రభు. అందుకని నాయన ప్రభు నీ జ్ఞానముతో నన్ను నింపండి నాయన తండ్రి. నాయన సమయస్ఫూర్తి జ్ఞానం నాకు దయచేయండి, వివేచన కలిగిన ఆత్మను మాకు అనుగ్రహించండి నాయన ప్రభువా. అవును నాయన తండ్రి, అబ్రహాము ఏ విధముగా నాయన ప్రభువా సమయస్ఫూర్తి జ్ఞానముతో తనను తన భార్యని కాపాడుకున్నాడు నాయన ప్రభువా. నాయన ఏ పరిస్థితుల్లోనైనా నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలని కాపాడుకునే జ్ఞానముని నాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన ప్రభువా. నిరీక్షణ కలిగి ఉండటము నాకు నేర్పించు. నమ్మటము నా వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని నీ వాక్యము చెప్పినట్లు నాయన ప్రభువా, నమ్మకముతో నేను బ్రతుకు దినములంతట్లో నేను నాయన నమ్మకస్తుడుగా జీవించడానికి, నమ్మకస్తురాలుగా జీవించడానికి బలము, శక్తి, ఆధిక్యతను, అభిషేకమును నాయన తండ్రి, ధైర్యమును నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. పెద్దబడిన వాక్యములో నాయన తండ్రి అనేక విషయములను నాకు తెలియపరిచావు నాయన ప్రభువా. వాటి చేతులతో వచ్చాము, వాటి చేతులతో తిరిగి వెళ్ళిపోతాము నాయన తండ్రి. ఏది ఈ లోకములో శాశ్వతము కాదు నాయన ప్రభువా, నీ ఒక్కడివే శాశ్వతమైన వాడివి నాయన ప్రభువా. అందుకనే నాయన తండ్రి నీ యందు నాయన ప్రభువా నేను నివసించాలి అని ఆశపడుతున్నాను నాయన ప్రభువా. నీవే మా జీవితంలో కోటయు నాయన తండ్రి, ఆశ్రయముగా నాయన ప్రభువా, అండగా నాయన తండ్రి, ఒక దుర్గముగా ఉండాలని మేము ఆశపడుతున్నాము. నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలని, నా కుటుంబీకులని నాయన ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ సమయంలో వారందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారు దుఃఖ దినములు నాట్యముగా మార్చమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.